ప్రైజ్ ద లార్డ్. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనము, వివాహము అన్ని విషయములలో ఘనమైనది. ఇటువంటి ఘనమైన కార్యము మీ గృహంలో జరగాలని ఆశపడుతున్నారా? మీ ఇంటికి రాబోయే సరి అయిన అల్లుడి కోసం, చక్కని కోడల కోసం ఎదురు చూస్తున్నారా? మీకు సహాయం అందించడానికి ఇజ్రాయేల్ మినిస్ట్రీస్ మీ ముందుకొచ్చింది కనుక ఇంకెందుకు ఆలస్యం? స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అయ్యి మీ డీటెయిల్స్ మాకు అందించినట్లయితే తప్పనిసరిగా మీకు కావలసిన రీతిగా మీకు సహాయం మేము అందించగలము. ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండా దేవుని కార్యము జరిగించుటకై ముందుకొచ్చిన ఇజ్రాయేల్ మినిస్ట్రీస్ని ఎల్లప్పుడూ సహకరిస్తారని కోరుతూ మీ ఇజ్రాయేల్ మినిస్ట్రీస్. ఈరోజు చూడండి, యవనస్తులు ఏదో రకరకాల ఆలోచనలు కలిగి ఉన్నారు. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చూసారనుకోండి, ఏవో చెడు ఆలోచనలు. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని చూస్తుందంటే ఇంకో రకమైన చెడు ఆలోచనలు. అంటే మన చూపుల్లోనే చెడు ఆలోచనలు, మన నడవడికలో చెడు ఆలోచనలు, మన వినుటలో చెడు ఆలోచనలు, మన మాట్లాడడంలో చెడు, మన హృదయంలో చెడు ఆలోచనలు, అన్నీ చెడే. ఎటువైపు చూసినా సరే మనకి చెడే కనబడుతుంది. మొత్తం అంతా కూడా చెడు ఆలోచనలతోనే మనం అందరం కూడా ఉన్నాం. కానీ ఇస్సాకు గారు తన బాల్యమునందు కానీ, తన యవన వయసు ఎందు కానీ, తన వృద్ధాప్యం అందు కానీ, మరణించే సమయంలో కూడా ఎక్కడా కూడా ఏ సందర్భంలో కూడా చెడు ఆలోచించినట్లుగా మనం చూడట్లేదు. ప్రతి విషయంలో కూడా తన్ని తాను దేవుడికి అర్పించుకుంటూ దేవుని వైపు నిలకడ కలిగి ఇస్సాకు గారు చూస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచి ఆలోచన కలవాడు. మనం చూస్తే ఆదికాండము 28వ అధ్యాయం 1 నుండి 5 వచనాల్లో మనం చూస్తే దేవుడు చెప్తున్నారు, ఇస్సాకు గారు మంచి ఆలోచనలు గలవారు. ఆయన చేసే ఆలోచనలు బాగున్నాయి, ఆయన మాట్లాడే విధానం బాగుంది, ఆయన చేసే ఆలోచన. ఈరోజు మీరు ఆలోచన ఎలా చేస్తున్నారంటే, కొద్దిమంది ఆ సమయానికి ఏది ఆలోచన వస్తే అదే చేస్తారు, ఆలోచించారు అది మంచా చెడా, అది చేయడం వల్ల ఏంటి లాభం, ఏమీ ఆలోచించరు. ఆ సమయానికి ఏదో చేయాలనిపిస్తుంది, అది చేసుకుంటూ వెళ్ళిపోవడం. ఈ రకమైన ఆలోచనలు చాలామందికి ఉంటాయి. కానీ ఇలా ఉండడం వల్ల ఉపయోగం లేదు. కానీ మనమందరము కూడా మంచి ఆలోచనలు ఆలోచించాలి. ఏది సరి అయినది, ఏది సరి అయినది కాదు, ఏ మార్గం ఎంచుకుంటే మంచిది, ఏ మార్గం ఎంచుకుంటే చెడుది, ఏ మార్గం వల్ల మనకు మంచి పేరు వస్తుంది, చెడ్డ పేరు వస్తుంది, ప్రతిదీ కూడా మనం ఆలోచించుకునే వారిగా ఉండాలి. ఒక ఆలోచన సరి అయినదిగా ఉంటే, చక్కని ఆలోచన మనం తీసుకుంటే అది నిజంగా మన జీవితాన్ని మార్చుతుంది. కాబట్టి మనమందరం ఏం చేయాలి? ఒక చక్కని ఆలోచన తీసుకోవాలి. ఆ ఆలోచన వల్ల మన తండ్రికి మహిమ వచ్చే రీతిగా ఉండాలి. ఆలోచన చేయండి, ఈరోజు సమస్య ఎందుకు వస్తుంది, నాకు మాత్రమే బాధ ఎందుకు వస్తుంది, ఒక సమస్య వెళ్ళాక ఇంకో సమస్య ఎందుకు వస్తుంది? ప్రార్థన చేయండి, ఆలోచించండి. అసలు దేవుడు నా మొర ఎందుకు ఆలకించట్లేదు, ఒకవేళ నేను ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నా ఎందుకు సమాధానం ఇవ్వట్లేదు యేసయ్య? మీరు ఆలోచించండి ఒకసారి. ఏదైనా తప్పిదంలో ఉన్నారేమో, ఏదైనా దేవుడికి ఇష్టం లేని చెడు పని చేస్తున్నారేమో, ఏదైనా దేవుడికి విరోధంగా మీ జీవితాన్ని తయారు చేసుకుంటున్నారేమో, ఒకసారి ఆలోచించుకుందాము. మీ మంచి ఆలోచన ఒకవేళ సరి అయిన రీతిగా ఉంటే కనుక మిమ్మల్ని దేవుడికి ఖచ్చితంగా దగ్గర చేస్తుంది. హల్లెలూయా. అబ్రహాం గారు సరిగ్గా ఆలోచించారు కాబట్టే అబ్రహాం గారిని దేవుడు పట్టుకున్నాడు. ఎంతోమందిని దావీదు గారు అందరూ విడిచిపెట్టినప్పటికీ నా దేవుడు నాకున్నాడు అని ఆలోచించాడు కాబట్టే దావీదు గారిని దేవుడు పట్టుకున్నాడు. హన్నమ్మ గారు ఆ యొక్క గొడ్రాలుగా ఉన్నప్పుడు, ఆ బాధలో ఉన్నప్పుడు, ఆమె ఏడుస్తూ ఉన్న సందర్భంలో ఆమె దేవుడి దగ్గరికి వెళ్ళాలి అని ఆలోచించింది కాబట్టే ఆ సరి అయిన ఆలోచనలోనే, ఆ ఒక్క ఆలోచనలోనే ఆమె జీవితమే మారిపోయింది. ఆ దానియేలు గారు అక్కడ నేను ప్రార్థన చేయను, వద్దులే, ఎందుకులే, బ్రతుకుంటే రేపైనా చేసుకోవచ్చు అని ఇటువంటి రకమైన ఆలోచనలు ఆలోచించుంటే ఆ దేశం రక్షించబడేది కాదు, ఆ రాజు కూడా రక్షించబడేవాడు కాదు. షద్రక్ మేషక్ అబేద్నగో నేను చచ్చిపోతాను బాబోయ్, వీడికి దండం పెట్టేస్తే అయిపోద్ది కదా అని అనుకుని ఉంటే, అలా రకంగా ఆలోచించుంటే ఆ రోజు ఆ రాజు, ఆ రాజ్యము రక్షించబడేది కాదు కదా. వారందరూ కూడా ఏలియా గారు ఆ యొక్క కర్మేలు పర్వతం పైకి ఆ యొక్క అగ్ని దిగి రావాలి, ఎందుకులే నాకు ఈ బయలు ప్రవక్తలందరూ నేను చంపేస్తారేమో అని ఆలోచించుంటే ఆ ఇజ్రాయేలు ప్రజలందరూ మారు మనసు పొందేవారు కాదు కదా. ఇంకా ఎంతోమంది మనం చూస్తూ ఉన్నాం. వీరందరూ కూడా మరియమ్మ గారు
ఆ రోజు నేను ఎందుకు నింద పడాలి? అసలు ఈ బిడ్డని ఏదో కడుపులోని చంపేస్తే సరిపోయింది కదా, నేను నిందలు పడాలా? నేను ఊర్లు తిరగాల? నాకు ఎందుకు ఈ విలువ లేని జీవితము, నాకు గౌరవం లేని పని నాకు అవసరం లేదు, నేను చంపేస్తాను, లేదంటే పరిశుద్ధాత్మ దేవుడికి చెప్పి నాకు వద్దు అని చెప్పి దేవదూతకి చెప్పేస్తే ఏదోటి అయిపోతుంది కదా. కానీ ఆమె సరి అయిన ఆలోచన, లోకరక్షకుని లోకానికి తీసుకురావాలి. యోసేపు భయపడ్డాడు, కానీ దేవదూత వచ్చి చెప్పగానే వెంటనే తన్ని తాను సిద్ధపరుచుకున్నాడు, ఆలోచించాడు, లోకరక్షకుడి లోకానికి రావాలి. నువ్వేం ఆలోచిస్తున్నావు మరి రోజు ఈ లోకంలో? నువ్వు చేసే ఆలోచన సరిగ్గా ఉండాలి. ఆ ఆలోచన ద్వారా మన తండ్రి మహిమపరచబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ఆలోచన ద్వారా అనేకమైన ఆత్మలు కదిలింపబడాలి. ఆ ఆలోచన ద్వారా మన తండ్రి మహిమపరచబడాలి. ఆ ఆలోచన ద్వారా నువ్వు చేసే పనికి బట్టి అనేక మంది మారు మనసు పొందాలి. ఆ ఆలోచన ద్వారా నీ కుటుంబం రక్షణలోకి రావాలి. ఆ ఆలోచన ద్వారా నీ జీవితమే మార్చబడాలి. నువ్వు ఆలోచించే ఆలోచన సరిగ్గా ఉండాలి. ఈరోజు చాలా మంది తీసుకునే నిర్ణయాలు సరిగ్గా ఉండకపోవడం వల్ల ఎన్నో కుటుంబాలు పాడైపోతూ ఉన్నాయి. యవనస్తులు తీసుకోవట్లేని సరైన నిర్ణయాల వల్ల వారి జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఆ మందుకి మందుకి ఆల్కహాల్కి అలవాటైపోయి, సిగరెట్స్కి అలవాటైపోయి, డ్రగ్స్కి అలవాటైపోయి వారి జీవితాలు పాడు చేసుకుంటున్నారు. అనవసరమైన లవ్స్ అంటూ, ప్రేమలంటూ, అవి అంటూ ఇవంటూ వారి జీవితాలు వ్యర్థంగా చేసుకుంటూ ఉన్నారు ఈరోజు యవనస్తులు. ఇంకా ఎంతోమందిని మనం చూస్తూ ఉన్నాం. ఆ డబ్బు ఆశలో పడి ఏవేవో చెడు పనులు చేస్తూ, లేదంటే డబ్బు ఆశలో పడి వారు ఏదో చేస్తూ వారి జీవితాలు పాడు చేసుకుంటూ ఉన్నారు. చెడు మార్గంలో వెళ్తూ ఉన్నారు. ఆలోచన సరిగ్గా లేక వారి జీవితాలు పాడు చేసుకుంటూ ఉన్నారు. అది తప్పు అని తెలిసేసరికి మరలా అప్పుడు కూడా సరైన ఆలోచన లేక అనేక మంది రోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆత్మహత్యలు చేసుకోవడంలో మన దేశమే నెంబర్ 1. అంటే అంతలా ఆత్మహత్యలు చేసుకుంటూ ఎందుకు అంతలా ఉన్నారో తెలుసా? ఎందుకు అంతలా జీవిస్తూ ఉన్నారో తెలుసా? ఈరోజు మీ ఇంటి పక్క వాళ్ళు, మీ ఇంట్లో వాళ్ళు, లేదా మీ ఎదురింటి వాళ్ళు ఎందుకు నశించిపోతూ ఉన్నారో, ఎందుకు ఇంకా చెడు మార్గంలో నడుస్తున్నారు తెలుసా? వారి ఆలోచన సరిగ్గా ఉండకపోవడం వల్ల. వారి ఆలోచన సరిగ్గా ఉంటే, వారు తీసుకునే నిర్ణయం సరి అయినదైతే వారి జీవితము కూడా దేవుడు సరి అయిన రీతిగా చేస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన సరిగ్గా ఉండాలి. మనం తీసుకునే నిర్ణయము, మనం ఆలోచించే విధానము మన తండ్రికి మహిమ వస్తుందా రావట్లేదా, మన తండ్రి చిత్తమా కాదా ఏంటి, ప్రతిదీ కూడా మనం గమనించేవారిగా, మనం తెలుసుకునేవారిగా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా మనలందరినీ కూడా ఆశీర్వదించి ఆయన పనిలో నమ్మకముగా వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మనం చూసినట్లయితే 4వదిగా మంచి ఆలోచన కలవాడు ఎవరు అంటే ఇస్సాకు గారు. 5వదిగా ఇస్సాకు గారు ప్రార్థనా పరుడు. ఎవరండి ఇస్సాకు గారు? ప్రార్థనా పరుడు. తన తండ్రి ప్రార్థనా పరుడు. అబ్రహాం గారు ఎంత ప్రార్థనా పరుడో చెప్పనవసరం లేదు. ఎందుకంటే అబ్రహాం గారు అంత స్థితిలోకి రావడానికి కారణం ప్రార్థన. అయితే ఇస్సాకు గారు కూడా తన తండ్రిని బట్టి ఇస్సాకు గారు కూడా అదే ప్రార్థన అనుభవంలోకి వచ్చేసారు. ప్రార్థన అనే అనుభవంలో ఇస్సాకు గారు కూడా నడుస్తూ ఉన్నారు. ప్రార్థన అనే అనుభవంలో, ఆ చక్కని అనుభవంలో ఇస్సాకు గారు కూడా నడుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎంత ప్రార్థనాపరుడంటే ప్రార్థిస్తూనే ఉంటున్నారు. కష్టం వచ్చిందా మోకరించి ప్రార్థన చేస్తున్నారు. సమస్య వచ్చిందా ప్రార్థన చేస్తున్నారు. శత్రువు ఎవడైనా వస్తున్నాడా ప్రార్థన చేస్తున్నాడు. ఏం మాట్లాడాలా ప్రార్థన చేస్తున్నాడు. కొడుకుల్ని ఎలా పోషించాలి, ఎలా నడిపించాలి ప్రార్థన చేస్తున్నాడు. ప్రతిదీ కూడా ప్రార్థన అనే అనుభవంలో ఎవరు ఉన్నారు అంటే ఎవరు ఉన్నారండి? ఇస్సాకు గారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇస్సాకు గారు ప్రార్థన అనే అనుభవంలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రార్థనాపరుడు ఎవరు అంటే ఇస్సాకు గారు. ఎంత ప్రార్థనాపరుడు అంటే తన తండ్రి ఈ యొక్క ఇస్సాకును పొందుకోవడానికి కారణం ప్రార్థన. తన తండ్రి అంత ఆస్తిపరుడు అవ్వడానికి కారణం ప్రార్థన. తన తండ్రి దేవుడితో సంభాషించడానికి, దేవునితో అనుభవం కలిగి ఉన్నారు అంటే గల కారణం ప్రార్థన. అబ్రహాము గారి యొక్క మనవి ఆలకించి లోతును దేవుడు కాపాడాడు అంటే గల కారణం అబ్రహాము గారి ప్రార్థన. ఇలాగా అనేకమైనవి మనం చూస్తూ ఉన్నాం. ఆఖరికి ఇస్సాకు గారి మీద కత్తి ఎత్తుతున్నప్పుడు దేవుడు ఇస్సాకు గారిని కాపాడారు అంటే కారణం అబ్రహాము గారి యొక్క ప్రార్థన. ఇలాగా ప్రతిదీ కూడా అబ్రహాం గారి యొక్క ప్రార్థన
అబ్రాహాం గారిని, సారమ్మ గారిని, ఇస్సాక్ గారిని, ఇంకా వారి పని వాళ్ళని అందరినీ కూడా అంతగా ఆశీర్వదించాడంటే గల కారణము ప్రార్థన. అదే ప్రార్థన ఈరోజు చాలామంది చూడండి, తల్లిదండ్రులు ఏ మార్గంలో నడుస్తారో పిల్లలు ఆ మార్గంలో నడవరు. కొంతమంది వేరే వేరే మార్గాల్లో వెళ్ళిపోతారు, కొంతమంది చెడు మార్గంలో వెళ్తారు, కొంతమంది స్నేహితుల్ని మెప్పించడానికి వెళ్తారు, కొంతమంది బంధువులు ఏమైనా అంటారేమో నేను ఈ మార్గంలోనే ఉంటాను, లేదంటే ఈ మార్గంలో వెళ్తాను అంటూ కొద్దిమంది ఉంటూ ఉంటారు. కొంతమంది రకరకాలుగా వాళ్ళని మెప్పించడానికి వీళ్ళని మెప్పించడానికి అనవసరమైన మార్గాలు చేసుకుంటూ ఉంటారు. అయితే ఇస్సాకు గారు మాత్రం గ్రహించారు తన తండ్రి చేసిన ప్రార్థన, తన తండ్రి ఇంతగా ఆశీర్వదించబడడానికి గల కారణం ఏంటి, అసలు తన తండ్రిని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాక ఇంత బలంగా వాడుకున్నాడు, గల కారణం ఏంటి అని పరిశీలన చేసినప్పుడు ఇస్సాక్ గారికి అర్థమయ్యింది తన తండ్రి చేసిన ప్రార్థన తన్ని అంత బలంగా వాడుకుంది అని. ఇప్పుడు ఇస్సాక్ గారికి అర్థమైంది ఏం చేయాలో. తను కూడా అంతే బలమైన ప్రార్థన చేయాలి. తను కూడా అంత బలమైన ప్రార్థన చేస్తే వెంటనే దేవుడు తన ప్రార్థన కూడా ఆలకించి తనని తన తర్వాత తరము వారందరినీ కూడా దేవుడు వాడుకుంటాడు అని అర్థం అవ్వడం స్టార్ట్ అయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే అర్థం అవడం స్టార్ట్ అయిందో వెంటనే ఈ యొక్క ఇస్సాక్ గారు ప్రార్థన చేయడం స్టార్ట్ చేశారు. ప్రతి విషయంలో ఆయన ఎక్కడైనా పని మొదలు పెట్టారా, ప్రార్థన చేయడం స్టార్ట్ చేశారు. ఆయన ఏదైనా చేసుకుంటున్నారా, చక్కగా ఏదైనా పని చేస్తున్నారా, పని చేయడం స్టార్ట్ చేశారు. ఏదైనా ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ప్రార్థన చేయడం స్టార్ట్ చేశారు. ప్రతి విషయంలో కూడా ఇస్సాకు గారు ప్రార్థనా పరుడిగా ఆయన ప్రార్థించడం స్టార్ట్ చేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆది కాండము 25వ అధ్యాయం 21వ వచనంలోను, ఆది కాండము 26వ అధ్యాయం 25వ వచనంలో మనం చూస్తే ఇస్సాకు గారి ప్రార్థన మనకు కనపడుతుంది. ఆసక్తితో ఆయన ప్రార్థన చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము కూడా ఆసక్తితో దేవుడికి ప్రార్థించాలి. దేవుడికి మనం ప్రార్థన చేయడం స్టార్ట్ చేస్తే మన ప్రార్థన మన తండ్రి వింటారు. హల్లెలూయా. ఆరోదిగా మనం చూసినట్లయితే ఇస్సాకు గారు ధ్యానము చేసేవాడు. ఎలా ఉన్నాడండి? ధ్యానం కనిపెట్టాలి. చాలామంది దేవదాసయ్య గారు ఒక చక్కని మాట అన్నారు, ఏంటంటే ఒక 10 నిమిషాలు ప్రార్థన చేస్తే గంట, ప్రార్థన చేస్తే గంట కనిపెట్టాలి. 10 నిమిషాలు ప్రార్థన చేస్తే 10 నిమిషాలు కనిపెట్టాలి. అంటే మనము సాధారణంగా చర్చ్కి వెళ్ళినా, లేదంటే ఎక్కడికైనా వెళ్తే, లేదంటే మన ఇంట్లోనైనా సరే ఎంతసేపు ప్రార్థన చేస్తున్నామో చేసి లెగిసి వెళ్ళిపోతాం, లేదంటే ప్రార్థన అవగానే పాటల్లోకి వెళ్ళిపోతూ ఉంటాం ఇంట్లో ప్రేయర్ చేసుకున్నప్పుడు. కానీ మనం చూస్తే దేవదాసయ్య గారు ఏం చెప్పారు, మీ ఎప్పుడు వ్యక్తిగత ప్రార్థన చేసినా ఏం చేసినా సరే చక్కగా ఒక గంట ప్రార్థన చేస్తే, ఒక అరగంట ప్రార్థన చేస్తే ఇంకో అరగంట కనిపెట్టాలి. ఎందుకంటే మీరు ప్రార్థనలో ఏది కావాలో అడిగారు, కనిపెట్టడంలో ద్వారా దేవుడు ఏది చెప్తారో వింటారు, ఏది చూపిస్తారో అది చూసే అనుభవంలోకి వస్తారు కనిపెట్టడం ద్వారా. కాబట్టి కనిపెట్టే అనుభవంలో మనం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇస్సాకు గారు ధ్యానం చేస్తూ ఉన్నారు. ధ్యానము చేసే అనుభవంలో ఉన్నారు, అంటే దేవునితో మాట్లాడే అనుభవంలో ఉన్నారు ఇస్సాకు గారు. కనుక మనం కూడా ఏం చేయాలి చెప్పండి? ధ్యానము చేయాలి. మనము కూడా కనిపెట్టే అనుభవంలో ఉండాలి. మనము కూడా తండ్రి ఏం చెప్తారు నిరీక్షణ కలిగి ఎదురు చూస్తూ వినేవారిగా ఉండాలి, చూసేవారిగా ఉండాలి. ఆయన ముఖ దర్శనం చూడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇస్సాకు గారు ధ్యానం చేస్తూ ఉన్నారు. ఎందుకో తెలుసా? ఆ యొక్క యవన వయస్సులో, సాధారణంగా యవన వయసులో ఏ యవనస్తులనైనా చూడండి, ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీద తిరుగుతారు, లేదంటే ఫోన్స్ పట్టుకుని కూర్చుంటారు, లేదంటే ఇంకోటి చేస్తారు. ఎక్కడ కూడా ఏ యవనస్తుడు కూడా సరైన రీతిగా ఉన్నట్లుగా మనకు కనిపించారు. కానీ మనం చూసినట్లయితే ఈ యొక్క ఇస్సాకు గారు మాత్రం ఎలా ఉన్నారో తెలుసా? ఆ యవన వయసులో కూడా ఏ అనాలోచనలు లేకుండా, ఏ చెడు ఆలోచనలు లేకుండా, వ్యర్థమైన ఆలోచనలు లేకుండా దేవుని యందు లీనమయ్యి ధ్యానము చేసుకుంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇస్సాకు గారి గురించి చెప్పాలి అంటే చిన్నప్పటి నుంచి కూడా తన తండ్రి దగ్గర నుంచి ఒక మంచి విషయాలు నేర్చుకుంటూ వచ్చారు.
తన తండ్రి దగ్గర నుంచి, తన తల్లి దగ్గర నుంచి ఉత్తమమైన లక్షణాలన్నీ తెచ్చుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ఇస్సాకు గారు అని మనం చెప్పవచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత చక్కని లక్షణాలు, అనుభవం కలిగిన వ్యక్తి ఇస్సాకు గారు. ఇస్సాకు గారి గురించి మనం ఎన్ని విషయాలు నేర్చుకున్నా అవి చాలా తక్కువ. అన్ని గొప్ప లక్షణాలు, విషయాలు మనకి ఇస్సాకు గారిలో కనిపిస్తూ ఉంటుంది. కనుక ఇస్సాకు గారి వల్లే మనం కూడా ఏం చేయాలి? ధ్యానము చేసేవారిగా ఉండాలి. అయితే 7వదిగా మనం చూసినట్లయితే ఇస్సాకు గారు అభివృద్ధి పొందెను. ఇస్సాకు గారు ఏం పొందారండి? అభివృద్ధి పొందారు ఇస్సాకు గారు. ఆయన జీవితంలో ఎలా అభివృద్ధి వచ్చింది అంటే ఆయన చేసిన, మనం చెప్పుకున్నాం ఇప్పటిదాకా 6 లక్షణాలు. 6 లక్షణాలు కూడా చాలా గొప్పవే. ఆ 6 లక్షణాలు బట్టి కూడా తను అభివృద్ధి పరుచుకున్నాడు. తన తండ్రి ఆస్తిని బట్టి జీవించలేదు. తన తండ్రి ఆస్తి ఉంది. మరలా ఇస్సాకు గారు ఏం చేశారో తెలుసా? చక్కని లక్షణములు కలిగి ఉన్నారు. ఆ లక్షణాలు బట్టి తానేదో చూడండి, పితరుల సంపాదన కూర్చుని తింటే ఇది కాదు అసలైనది, తనకంటూ తను సంపాదించుకోవాలి. ఇప్పుడు ఇస్సాకు గారు అదే చేస్తున్నారు. తన తండ్రి ఇచ్చారు, ఇచ్చిన బట్టి అది పెట్టుకుని కూర్చుని తినట్లేదు. అయినా అది అలాగే ఉన్నది. అయినప్పటికీ కూడా ఇస్సాకు గారు కూడా ఏం చేస్తున్నారు? ఇంకా అభివృద్ధిలోకి వస్తూ ఉన్నారు, ఇంకా ఆశీర్వాదం తెచ్చుకుంటున్నారు, ఇంకా కష్టపడుతూ ఉన్నారు. ఓపిక ఉన్నంతసేపు కూడా ఇస్సాకు గారు కష్టపడుతూనే ఉన్నారు. కనుకనే ఇస్సాకు గారు ఆ కాలమున విత్తనము వేసి 100 ఫలము పొందెను అని వాక్యం ఉంటుంది. కనుక ఆయన విత్తనం వేస్తే ఏమైపోతుంది? 100 ఫలం. అంటే విత్తనం వేస్తే వచ్చేస్తుందని 100 ఫలము రాదు. కష్టపడాలి. కష్టపడే అనుభవంలో ఉన్నాడు కనుక అనేకమైన మంచి లక్షణాలు ఇస్సాకు గారు కలిగి ఉన్నారు. కనుక ఒక మంచి విధేయత కలిగిన కుమారుడిగా ఇస్సాకు గారు ఉన్నాడు. కనుకనే ఈ లక్షణాలన్నీ కలిగి ఉండడం ద్వారా ఇస్సాకు గారిని దేవుడు అభివృద్ధిలోనికి నడిపించారు. ఎంతగా అభివృద్ధిలోనికి నడిపించారంటే తన తండ్రికి మించిన కుమారుడు అనిపించుకునే రీతిగా ఇస్సాకు గారిని అభివృద్ధిలోనికి నడిపించాడు. మనందరం ప్రార్థన, అబ్రాహాము దేవుడు అని ఒకటే చేయం. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు అని చేస్తాము. అంటే ఇస్సాకుని కూడా రూల్లోకి ఎట్టాడు అంటే ఇస్సాకు గారు తన తండ్రి నడిచిన మార్గంలో అంతే గొప్ప భక్తి చేస్తూ మంచి విధేయత కలిగి అనేక మందికి ఒక మార్గదర్శిగా నిలిచారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం చూస్తే ఆదికాండం 26వ అధ్యాయము 12 నుంచి 14 వచనాల్లో చూస్తే ఆయన అభివృద్ధి పొందెను అని మనం చూస్తాం. అలాగే 8వదిగా మనం చూస్తే ఆ ఇస్సాకు గారు దేవుని దగ్గర నుండి మంచి సాక్ష్యములు పొందుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు గ్రేట్ అని ప్రతి ఒక్కరికి చెప్పం మనం. లేదంటే నువ్వు చేసే పనులు బాగుంటాయి అని అందరికీ చెప్పం. లేదంటే వాళ్ళు చేసే ప్రతి పని బట్టి అందరినీ పొగడము, అందరికీ సాక్ష్యం ఇవ్వము. కానీ ఎవరికి సాక్ష్యం ఇస్తామో తెలుసా? మనకి బాగా నచ్చాలి, వాళ్ళు చెప్పే మాటలు మనకు నచ్చాలి, వాళ్ళు నడిచే నడవడిక మనకు నచ్చాలి, వాళ్ళ పద్ధతులు మనకి నచ్చాలి. అప్పుడు మాత్రం ఏం చెప్తాము? వారి గురించి ఒక గొప్ప సాక్ష్యం ఇస్తాం కదా. అదే రీతిగా ఇస్సాకు గారి గురించి ఒక మనిషి సాక్ష్యం ఇవ్వట్లేదు, ఇస్సాకు గారి గురించి ఒక దేశం సాక్ష్యం ఇవ్వట్లేదు, ఇస్సాకు గారి గురించి కొన్ని దేశాలు సాక్ష్యం ఇవ్వట్లేదు, రాజులు రాణులు సాక్ష్యం ఇవ్వట్లేదు, ఇస్సాకు గారి గురించి ధనవంతులు సాక్ష్యం ఇవ్వట్లేదు, పేరు పొందిన వారు సాక్ష్యం ఇవ్వట్లేదు, తన పితరులు సాక్ష్యం ఇవ్వట్లేదు, తన తరం వాళ్ళు సాక్ష్యం ఇవ్వట్లేదు, లేదంటే రాబోయే తరం వాళ్ళు సాక్ష్యం ఇవ్వట్లేదు. ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు తెలుసా? భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవుడు ఇస్సాకు గారి గురించి దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. గల కారణము ఇస్సాకు గారు నడిచిన నడవడిక యేసు ప్రభువారికి ప్రీతికరంగా ఉంది. మన తండ్రి రోజు మీకోసం కూడా సాక్ష్యం ఇవ్వబోతూ ఉన్నాడు. మరి సాక్ష్యం తీసుకోవడానికి రెడీగా ఉన్నారా? మళ్ళా మంచి దాసుడా, మళ్ళా మంచి దాసురాలా అని దేవుడు మీకోసం సాక్ష్యం ఇస్తాడు. మరి తీసుకోవడానికి మీరు అందరు రెడీగా ఉంటే మీరు కూడా మీ ప్రవర్తన, మీరు మాట్లాడే విధానము, మీ ప్రతిదీ కూడా, మీరు ఆలోచించే ఆలోచనలు అన్నీ కూడా మన తండ్రికి ప్రీతికరముగా ఉండాలి. ఇష్టమైన రీతిగా ఉంటే మన తండ్రి తప్పనిసరిగా అవన్నీ ఆలకిస్తాడు, అవన్నీ జ్ఞాపకం చేసుకుంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్న మాటలు
దేవుడు చెప్తున్న మాట ఏమిటి అంటే మనందరము కూడా ఎల్లప్పుడూ మన తండ్రికి ఇష్టానుసారంగా ఉండాలి. మనం ఎల్లప్పుడూ కూడా మన తండ్రికి దగ్గర నుంచి ఒక మంచి సాక్ష్యం పొందుకునే వారిగా ఉండాలి. ఇక 9వదిగా మనం చూసినట్లయితే ఇస్సాకు గారు దేవుని చిత్తానికి తల వంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఏది చెప్తే అది చేయడానికి ఇస్సాకు గారు తల వంచారు. ఏది చెప్తే అది దేవా నీ చిత్తమే నా జీవితంలో నెరవేర్చు ప్రభువా అని ఇస్సాకు గారు దేవుని చిత్తానికి తల వంచారు. ఆఖరికి బలి ఇచ్చే టైంలో దేవుడి చిత్తానికి తల వంచారు. ఆ తర్వాత ఏది చేసినా సరే దేవుని చిత్తానికి తల వంచుతూనే వచ్చారు. ఆయన్ని ఆశీర్వదిస్తూనే దేవుడు వచ్చాడు. కనుక దేవుడి చిత్తానికి ఎవరు తల వంచారండి? ఇస్సాకు గారు తల వంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనము కూడా దేవుని చిత్తానికి తల వంచే వారిగా ఉండాలి. దేవుడిని అడుగుదాం, దేవా నీ చిత్తం నా జీవితంలో నెరవేర్చు. నా సొంత నిర్ణయాలు, సొంత బుద్ధి కాదు. దేవదాసయ్య గారు ఒక పాటలో చక్కగా ఉంటుంది, స్వంత బుద్ధితో మనం ఎప్పుడూ యేసయ్యని చూడలేం. స్వంత బుద్ధితో నేను యేసయ్యని చూస్తాను అంటే ఎవ్వరం చూడలేము. స్వంత బుద్ధితో యేసయ్యని కలుసుకోలేము. స్వంత బుద్ధితో యేసయ్యతో మాట్లాడలేము. స్వంత బుద్ధితో యేసయ్య చిత్తాన్ని తెలుసుకోలేము. మనం నా బుర్ర చాలా పెద్దది, నాకు చాలా జ్ఞానం ఉంది అన్నంతసేపు యేసయ్యతో మనం చూడలేము, మాట్లాడలేము, నిర్ణయం తెలుసుకోలేము. కానీ యేసయ్య నాకేమీ తెలీదు, నీ చిత్తం నా జీవితంలో నెరవేర్చు. నేనేం చేస్తే మంచిదో, ఏ మార్గంలో వెళ్తే మంచిదో నన్ను నడిపించు ప్రభువా అని మీరు దేవుడి చిత్తాన్ని కోరుకుంటే తప్పనిసరిగా దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చిత్తానికి తల వంచాలి. దేవుడు ఏం చెప్తున్నాడో ఆ చిత్తానికి తల వంచినట్లయితే దేవుని యొక్క అద్భుత కార్యాన్ని మనమందరము కూడా తప్పనిసరిగా పొందుకుంటాము. హల్లెలూయా. ఇంకా మనం చూసినట్లయితే ఇస్సాకు గారి గురించి 9 విషయాలు చెప్పుకున్నాము. మొట్టమొదటిగా ఇస్సాకు గారు విధేయత కలిగిన వారని, రెండవదిగా ఇస్సాకు గారు బలిగా అర్పింపబడినని చెప్పుకున్నాము, మూడవదిగా ఇస్సాకు గారు సమాధానముగా ఉంటున్నారని చెప్పుకున్నాము, నాలుగవదిగా ఇస్సాకు గారు మంచి ఆలోచన కలవారని చెప్పుకున్నాము, ఐదవదిగా ఇస్సాకు ప్రార్థన పరులు అని చెప్పుకున్నాము, ఆరవదిగా ఇస్సాకు ధ్యానము చేసేవారని చెప్పుకున్నాము, ఏడవదిగా ఇస్సాకు అభివృద్ధి పొందెను అని చెప్పుకున్నాం, ఎనిమిదవదిగా ఇస్సాకు గారు దేవుని దగ్గర నుంచి మంచి సాక్ష్యం పొందుకున్నారని చెప్పుకున్నాము, తొమ్మిదవదిగా ఇస్సాకు గారు దేవుని చిత్తానికి తల వంచినట్లుగా మనం చెప్పుకున్నాం. అయితే ఆఖరిగా 10వదిగా మనం చూసినట్లయితే ఇస్సాకు గారు చేసిన ప్రార్థన తన కుటుంబాన్నే రక్షించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి అబ్రహాము గారు చేసిన ప్రార్థన ఇస్సాకు గారిని రక్షించుకుంది. ఇస్సాకు గారు చేసిన ప్రార్థన తన యొక్క కుటుంబాన్నే రక్షించుకుంది. ఒకానొక సమయాన యాకోబు గారు యాసవు గారు పుట్టడం, యాకోబు గారు మోసంగా చిన్నప్పటి నుంచి కూడా మోసం చేసేవాడిగాని పెరగడం, అనేక మందిని మోసం చేయడం జరిగింది. తండ్రిని, అన్నయ్యని, మేనమామని అందరినీ కూడా మోసం చేస్తూ ఉండేవాడు. అయితే ఒకానొక సందర్భాన యాసవుకి తన జ్యేష్ఠత్వం తీసుకున్నాడు. తన తండ్రి ఇచ్చే ఆశీర్వాదం అన్యాయంగా మోసం చేసి తీసుకున్నాడు. సో అన్నీ ఇలా తెలిసినప్పుడు యాసవు కోపం వచ్చి 400 మందిని సైన్యం వేసుకుని యాకోబుని చంపేయాలి. ఒక్కడిని చంపడానికి ఎంతో సైన్యాన్ని వేసుకుని యాసవు వచ్చేస్తున్నాడు, చంపేయాలి సరే వాడిని బ్రతకనివ్వకూడదు. ఇక్కడతో ఇస్సాకు ఆ యొక్క అంతా కూడా నాశనం అయిపోవాలి. కానీ ఇస్సాకు చేసిన ప్రార్థన యాకోబులో మార్పు తీసుకొచ్చింది. యాకోబు గారిలో వచ్చిన మార్పును బట్టి యాకోబు గారు చేసిన ప్రార్థన ఎంత బలంగా యాకోబు గారు చేశారంటే, తన తండ్రి అబ్రహాము గారి ప్రార్థన ఇస్సాకు గారికి ఎలా అయితే వచ్చిందో, ఇస్సాకు గారి ప్రార్థన యాకోబు గారికి కూడా అలాగే వచ్చింది. యాకోబు గారు చేసిన ప్రార్థన బట్టి చంపేద్దాం, ఇంకా వాడిని బ్రతకనివ్వకూడదు, అసలు వాడు అయిపోయాడు ఈరోజు అని అనుకుంటూ చాలా కోపంగా వచ్చేసిన యాసవు గారికి దేవుడు ఆ కోపం అంతా కూడా ప్రేమగా షిఫ్ట్ చేసేసాడు, ప్రేమగా మార్చేశాడు. మొత్తం చంపేదామని వచ్చిన యాసవు తన తమ్ముడిని చూసి హక్ చేసుకున్నాడు. గల కారణం ఏంటో తెలుసా? ఇస్సాకు చేసిన ప్రార్థన తన కుటుంబము నశించిపోకుండా రక్షించేలా చేసింది. దేవునికి స్తోత్రం,
హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం ఇస్సాకు గారి గురించి తెలుసుకున్నాము. ఇస్సాకు గారిలో ఉన్న లక్షణాలు మనం తెలుసుకున్నాం. కనుక ఇస్సాకు గారు తన జీవితంలో ఎంతో చక్కని అనుభవం కలిగి ఉన్నారు. ఇస్సాకు గారు తన తండ్రికి మించిన కొడుకుగా ఒక మంచి పేరు, మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈరోజు అట్టి రీతిగా మన తండ్రి పరిశుద్ధుడై ఉన్నాడు, మన తండ్రి రాజు అయి ఉన్నాడు. కనుక పరిశుద్ధుల పిల్లలము, రాజు పిల్లలమైన మనము కూడా పరిశుద్ధులుగానే, నీతిమంతులుగానే మనము కూడా అపవిత్రత అనేది అంటకుండా మనల్ని మనం కాపాడుకుంటూ అనేక మందికి ఒక మార్గదర్శకంగా నిలుద్దాము. దేవుడిచ్చే ఆశీర్వాదం పొందుకుందాము. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన. శరణతుడా, మహోన్నతుడా, మా సకల ఆశీర్వాదమునకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, దేవానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. మీరు చూపిన నీ కృపను బట్టి నీకు వందనములు ప్రభువా. మీరు మాట్లాడిన నీ మాటలు బట్టి నీకు వందనములు. నిలబడింది నేనైనా, మాట్లాడేది మీరే కాబట్టి నీ బిడ్డలైన వారందరితో మీరు మాట్లాడినందుకు నీకు వందనములు ప్రభువా. అయ్యా తండ్రి, సత్యని వినగల చెవుల్ని, గ్రహించగల హృదయాలను మీరు ఇచ్చారని మేము నమ్ముతూ ఉన్నాం. అయ్యా తండ్రి, బిడ్డలకి కావలసిన మాటల ద్వారా మీరు మాట్లాడారని మేము నమ్ముతూ ఉన్నాం ప్రభువా. యేసయ్యా తండ్రైనా, అయ్యా పరిశుద్ధాత్మ దేవ, ఇస్సాకు గారి గురించి మాతో మాట్లాడారు. ఇస్సాకు గారు ప్రభువా, తను ఎటువంటి లక్షణాలు అయితే కలిగి ఉన్నారో అటువంటి లక్షణాలు తనైనా మేము కూడా కలిగి ఉండడానికి అయ్యా తని ఇస్సాకు గారు ఎలా అయితే వాగ్దాన పుత్రుడిగా అయ్యా అతని చక్కని పేరు పొందుకుని సాక్షిగా మారి తనైనా అయ్యా తండ్రికి మించిన కొడుకుగా ఒక గొప్ప పేరు పొందుకుని ప్రభువా, అయ్యా తనైనా ఇంకా గొప్ప భక్తి మీకు ఎలా అయితే చేశారో అట్టి రీతిగా మా జీవితంలో కూడా అయ్యా మా తండ్రి పైన మీకు ప్రభువా, మీకు లోబడి మేము కూడా జీవిస్తూ, మిమ్మల్ని పోలి మేము జీవిస్తూ ప్రభువా, మీకు సాక్షులుగా జీవించే భాగ్యము దయచేయండి. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డల్ని మీరు దర్శించండి. తనైనా అయ్యా తనైనా ప్రతి బిడ్డలకి ఉన్న సమస్యలు క్రీస్తు యేసు మహిమలో ప్రభువా, అయ్యా వారి సమస్యలన్నీ తీసివేసి గొప్ప శ్రేష్టమైన జీవితాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యా తనైనా ప్రతి ఒక్క ద్వారా మీరే మహిమను పొందుకోండి. ఈ మాటలు ఆలకించి ప్రభువా, అయ్యా అతని స్క్రీన్ మీద కూర్చుని ప్రభా వింటున్న ప్రతి బిడ్డకి కూడా ప్రభా గొప్ప తేటని కలగజేసి మీరు మాత్రమే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు పొందుకొనమని నజరేయుడైన యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ మరణాత ఇజ్రాయెల్ మినిస్ట్రీస్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందన మరణాతులు. మరణాత. ప్రైజ్ ది లార్డ్. అందరికీ మరణాతండి. ఇజ్రాయెల్ మినిస్ట్రీస్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందన మరణాతలు. ఈ వర్తమానములు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రతిదినము మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే దేవుని యొక్క ప్రేరేపణను బట్టి స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ చేసి ఈ పరిచర్యను ఇంకా ముందుకు కొనసాగించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇలాగే అనేకమైన వర్తమానముల ద్వారా ప్రతిరోజు మీ ముందుకు రావాలని మేము ఆశపడుతూ ఉన్నాము. అనేక మందిని బలపరచాలి అని మేము ఆశపడుతున్నాం. కనుక మీ చిన్న సహకారము ఎన్నో అనేకమైన ఆత్మల్ని రక్షించడానికి సహాయపడుతుంది. కనుక మీరందరూ కూడా దేవుని యొక్క ప్రేరేపణను బట్టి మీ సహాయ సహకారాలు అందించగలరు అని మేము కోరుకుంటూ ఉన్నాం. మీ ప్రార్థన అవసరతల కొరకు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేయండి. తప్పనిసరిగా మీకోసం ప్రత్యేక ప్రార్థనలు చేయబడతాయి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక. మీరు కలిగి ఉన్న ప్రతిదాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్.